తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నాం. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చినటువంటి కంప్లైంట్లు కవర్ చేసే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. పాలడుగు గ్రామం మేడికొండూరు మండలం నుంచి లక్ష్మీరాజ్యం గారు 61 సంవత్సరాల వయసు గల లక్ష్మీరాజ్యం గారు వారి కుమారుడి నుంచి తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి ఎస్పీ గారికి ఈరోజు అర్జీ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు. నవమాసాలు మోసి కన్ని పెంచిన ఆ తల్లి వృద్ధాప్యంలో ఆ కుమారుడికి భారమైంది. మేడికొండూరు మండలం పాలడుగు గ్రామం నుంచి లక్ష్మీరాజ్యం గారు 61 సంవత్సరాల లక్ష్మీరాజ్యం గారు ఈరోజు ఎస్పీ ఆఫీస్లోని గ్రీవెన్స్ని సంప్రదించారు. తన కుమారుడు తన తండ్రి చనిపోయిన అనంతరం తన ఇల్లు అదేవిధంగా ఆస్తి మొత్తం కాజేసి తనని రోడ్డుపైకి నెట్టేశారని, తనకి కనీసం నిలవ నీడ లేకుండా చేశాడని, తనని చూడట్లేదని వాపోతూ భర్త చనిపోయినప్పుడు వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు 13.5 లక్షల రూపాయలు కాజేసి తల్లిని రోడ్డుపైకి గెంటు వేసిన వైనం. ఏం జరిగిందనేది లక్ష్మీరాజ్యం గారిని అడిగి తెలుసుకుందాం. రండి అడుగుదాం. నమస్తే అండి, నా పేరు పతకమూరి లక్ష్మీరాజ్యం అండి. మా వారి పేరు పతకమూరి సాంబశివరావు అండి. మేడికొండూరు మండలం, గుంటూరు జిల్లా, పాలడు గ్రామం అండి మాది. 2017 డిసెంబర్ 31 పేరేచల బ్రిడ్జి మీద మా వారు వెహికల్ మీద వెళ్తుండగా లారీ యాక్సిడెంట్ జరిగి స్పాట్లో చనిపోయారండి. చనిపోయిన తర్వాత పెద్ద కర్మ రోజు నా కుమారుని పతకమూరి క్రాంతి కుమార్ నా కుమార్తెను కొట్టి ఇంట్లో నుండి బయటికి నెట్టేశాడండి. మా అమ్మాయి ఉంటే వాడికి సంబంధించిన అన్యాయాలు చేయటానికి కుదరదని చెప్పేసి ఇంట్లో బయటికి నెట్టేశాడు. తర్వాత తనంతరము ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము నా కుమార్తెను తీసుకెళ్ళకుండా తన భార్యను తీసుకెళ్ళి ఈమె నా చెల్లి అని చెప్పి ఫోర్జరీ సంతకాలు చేయించి విఆర్ఓ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని తర్వాత చంద్రన్న బీమా 5 లక్షలు, ఎల్ఐసి 4 లక్షలు, పార్టీ ఆఫీస్ ఫండ్ 2 లక్షలు, బ్యాంక్ ఇన్సూరెన్స్ 1.5 లక్షలు, మొత్తం 13 లక్షలన్నర నా కుమారుడు నాకు తెలియకుండా ఫోన్ నెంబర్లు మార్పిచ్చేసి లారీ ఇన్సూరెన్స్ కొంచెం సంతకాలు పెట్టించుకొని నా చేత ఏం చేశాడో కూడా నాకు తెలియదండి. నేను మా వారు చనిపోయిన షాక్లో ఉన్నాను. మొత్తం 13 లక్షలన్నర తను తీసుకున్నా అండి. ఫార్మాలిటీగా భర్త చనిపోయినాక 5 నెలలు బయటికి వెళ్ళకూడదు కదండి, అలా నేను వెళ్ళలేదండి ఎక్కడికి. 5 నెలల తర్వాత నేను బ్యాంకుకి వెళ్తే మా అమ్మాయి డబ్బులు వేసాను తీసుకోమా, నీకు ఏదన్నా ఇబ్బంది అని ఫోన్ చేస్తే నేను బ్యాంక్కి వెళ్ళానండి. బ్యాంక్కి వెళ్తే అప్పుడు చూపిస్తే నా అకౌంట్లో మొత్తం ట్రాన్స్ఫర్ కొట్టుకున్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయండి. నా కుమారుడు ఇలా చేశాడు. ఇలా చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చి ఏంది ఇలా చేస్తావు ఏంట్రా అంటే, నీకెందుకమ్మా నేను లేనా, నేను చూడకపోతే కదా నీకు ఇబ్బంది అని చెప్పి మాయ మాటలు చెప్పాడండి. చెప్పిన తర్వాత 6 months బాగానే ఉండండి. తర్వాత అక్కడి నుండి నాకు టార్చర్ మొదలు పెట్టాడండి. కొడుకు వాళ్ళిద్దరు నన్ను చిత్రహింసలు చేస్తున్నారండి. కనీసం అన్నం కూడా తినడానికి లేకుండా అసలు ఆ పెట్టే నరకం అనేది అసలు చెప్పడానికి వీల్లేదండి. అసలు అనరాని మాటలు. అసలు ఆ టార్చర్ తట్టుకోలేక నేను మనస్తాపం చెంది పడిపోయానండి. పడిపోతే నా బ్రెయిన్ స్ట్రోక్ లాగా వస్తే చరచంద్ర క్వాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానండి. 6 months 60,000 దాకా నేను అవి కూడా తను ఇవ్వలేదండి రూపాయి. నా కుమార్తె ఇచ్చిందండి. ఇది ఇలా జరుగుతుండగా 4 years బ్యాక్ నన్ను ఇంట్లో వండకుండా కొట్టి కాళ్ళ మీద కొట్టాడండి. కొట్టేటప్పటికి నేను నిలబడలేక బయటకు వచ్చేసి పడిపోయానండి. పడిపోతే నాకు 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి బోన్స్ ఇరిగిపోయినాయండి. బోన్స్ ఇరిగిపోతే మా అమ్మాయి వచ్చి హాస్పిటల్లో చేసిందండి, కామినేని హాస్పిటల్లో. నా సర్జరీ జరిగిందండి. సెప్టెంబర్ 9వ తారీఖు పడిపోతే సెప్టెంబర్ 12వ తారీఖు సింగపూర్ నుండి ఆర్డర్ తెప్పించి నాకు సర్జరీ చేశారండి. పాపారావు గారు అని చెప్పి డాక్టర్ గారు కామినేని హాస్పిటల్లో. దానికి ఖర్చు 5 లక్షలు అయ్యండి. నా కుమారుడు రూపాయి ఇవ్వలేదండి. వీళ్ళు ఏంట్రా మీ అమ్మని చూడటానికి వెళ్ళలేదా అని అంటే, ఆమె సచ్చినా ఒకటే ఒకటి నాకు అనవసరం ఆమెతోటి అని చెప్పి, ఆమె సచ్చినా నాకు ఇబ్బంది లేదు కానీ నేను కార్డు ఇచ్చి వచ్చాను వాళ్ళకి, ఏటీఎం కార్డు ఎంతైనా వాడుకోమని చెప్పి అన్నీ ఇక్కడికి అబద్ధాలు చెప్పాడండి. కానీ నాకంటూ ఏ దేవుని మీద ప్రమాణం ఏం చేస్తాడు, నాకంటూ 5 రూపాయలు కూడా ఇవ్వలేదండి. ఇలా జరగంగా నేను నా కుమార్ దగ్గర ఉంటుంటే వీళ్ళు మీ అమ్మని చూడలేదు కదా, మీ చెల్లె చూస్తుందంటే మీరెందుకు చూడాలని చెప్పి మిడ్నైట్ ఫోన్లు చేసి తాగి వాళ్ళ మీద కూడా గొడవ చేస్తున్నారండి. అందుకని చెప్పి 4 years నుండి వాడి నెంబర్ కూడా బ్లాక్ చేసుకున్నామండి మేము. ఇది ఇలా జరుగుతుండగా జూలై 18వ తారీఖు నా అల్లుడు నా కుమార్తె ఇద్దరు క్రాఫ్ట్లోను
రెన్యువల్ చేయించుకోవడానికి గోల్డ్ లోన్ రెన్యువల్ చేయించుకోవడానికి 2,16,000 డబ్బులు తీసుకొని వెళ్ళగా బ్యాంకింగ్ మేనేజర్ మొత్తం కట్టాలి, మొత్తం కడితేనే మీకు సబ్సిడీ వచ్చింది క్రాప్ లోన్ అన్నారండి. అందుకని చెప్పి వారి సొంత గ్రామం ఇరుపాలెం వెళ్తుండగా పాలడుగు 14 మైల్ మెయిన్ రోడ్డు మధ్యలో పేర నరేష్ నా కుమారుడు పతకమూరి క్రాంతి కుమార్ ఇద్దరు నా అల్లుడు కారు మీద దాడి చేసి రాడ్తో కొట్టారండి. కొట్టి రాడ్ సెంటర్ లాక్ వేసుకునేటప్పటికి డోర్ ఓపెన్ కాపోయేటప్పటికి మిర్రర్ మీద రాడ్ తీసుకొని కొట్టాడు. నా అబ్బాయి భయం వేసి కారు స్పీడ్గా ఏదైతే అది జరిగిందని చెప్పి మెయిన్ రోడ్డుకి వెళ్ళినాక కొంచెం దూరం వెళ్ళినాక మా అబ్బాయి కొంచెం టెన్షన్ తగ్గించుకొని నా కుమార్తె ఫోన్ చేశాండి. బ్యాంక్లో నువ్వు అలర్ట్గా ఉండు, నా మీద ఇలా దాడి జరిగింది, ఏదన్నా ఆటో మాట్లాడుకొని వెంటనే సత్రంపిల్లి వచ్చేసాయి, నేను సత్రంపిల్లిలో ఉంటానని చెప్పగా నా కుమార్తె వడ్డాళ్ళు అతను రాజు అతనికి ఫోన్ చేసిందండి. ఆటో అతనికి ఫోన్ చేస్తే ఆటో సౌండ్ వినిపిస్తుందని చెప్పి 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చే సమయంలో నా చెల్లెలు సామ్యాన్ రమాదేవి పేర నరేష్ భార్య ఇద్దరు నా కుమార్తెను అడ్డగించి వాళ్ళ ఇంట్లో లాక్కెళ్తున్నారండి కొట్టడానికి. లాక్కెళ్తున్న సమయంలో నా కుమార్తె వాళ్ళిద్దరిని పక్కన నెట్టేసి బ్యాంకులోకి వచ్చిందండి. వచ్చిన 10 నిమిషాలకు నా కుమారుడు వచ్చి అమ్మాయిని వెనక్కి నెట్టేసి ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం, చైను, నల్లబోసల గొలుసు మొత్తం 9 కాసున్నారండి. అవి 2,16,000 డబ్బులు మొత్తం తీసుకొని ఆ అమ్మాయిని రాడుతోటి కుడికంటి మీద అటాక్ చేశాయండి. దాడి చేసే కుడికంటి మీద దాడి చేశాయండి. బ్లడ్ అంతా బ్యాంక్ ఆఫ్ బరోడాలో పడేసేపటికి 100కి వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి పోలీస్ స్టేషన్కి. మా అమ్మాయి కొంచెం తెప్పరిల్లుకొని 5 నిమిషాల తర్వాత 100కి కాల్ చేస్తే ఇంకా పోలీస్ వారు వచ్చారండి. ఈలోపు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బంధువులు వచ్చి ఆ అమ్మాయిని ముందు అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళమంటే సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఈ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ఇలా జరిగిందని. తర్వాత 4 రోజుల తర్వాత మేము ఆ అబ్బాయిని పట్టుకొస్తాం అది ఇది అని చెప్పి మా దగ్గర 10,000 డబ్బులు తీసుకొని హైదరాబాద్ అల్టో అయితే వెళ్ళారండి. కానీ చెన్నైలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మాకే న్యాయం అనేది ఇంత మట్టి జరగలేదండి. అంత 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి పాలడికి మేడుకుంటాము పోలీస్ స్టేషన్కి. ఇంతమంది సీసీ ఫుటేజ్ తీసుకోలేదండి వాళ్ళు. మరి ఆ పోలీసు నిర్లక్ష్యం ఏంటో మాకు అర్థం కావట్లేదండి. మాకు న్యాయం అనేది జరగట్లేదు. నేను 4 ఇయర్స్ నుండి తిరుగుతున్నాను. నా కుమార్తెకి నా అల్లుడికి మొన్న ఎలా ఉంది. నా కుమారు నుండి మాకు మా కూతురికి నాకు నా అల్లుడికి వాళ్ళ బంధువులకి వాళ్ళ అమ్మకి నాన్నకి ప్రాణహాని ఉందండి. మిమ్మల్ని చంపేస్తానని ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. మాకు భయం వస్తుందండి. కానీ పోలీసు వారు ఎలాంటి చర్య తీసుకోలేదండి. అందుకని చెప్పి వాళ్ళు నేను ఎస్పీ ఆఫీస్కి వచ్చానండి. ఇంతకుముందు నా విషయంలో జరిగిన దానికి కూడా 2 సార్లు వచ్చానండి ఎస్పీ ఆఫీస్కి. ఇది 3వసారి రావటం. నాకు న్యాయం అనేది జరగాలండి. ఇలా జరిగినందువల్ల నా కూతురు ఆల్రెడీ మీద వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ మెమ్మంట్ వల్ల ఇలా జరిగింది, మెమ్మను నువ్వు ఎంచుకోవటం ఎందుకు, బయటికి వెళ్ళి పంపించి వెళ్ళగొట్టమన్నారండి. నాకు మా తెటు చెప్పలేక మనస్తాపానికి లోని ఆత్మహత్య ప్రయత్నం చేసిందండి. నేనేం చేయాలి, నాకు నిలవ లేదు, తినటానికి లేదు, నేను ఏ పని చేసుకోలేని అభాగ్యురాలని, కనీసం నిలబడే స్థితి కూడా నా దగ్గర లేదండి. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు? నేను ప్రస్తుతం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నానండి. అంటే మిమ్మల్ని కుమార్తె దగ్గర కూడా ఉండనివ్వట్లేదండి. వాళ్ళ భయం వేసి పంపించేశారండి. మేడికొండూరు పోలీసులకి మీరు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారమ్మా? వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదండి. తీసుకోబట్టే మేము ఇక్కడికి వచ్చిందండి. మీరు ఎస్పీ ఆఫీస్కి రావడం ఇదే ఇష్యూ పైన 3వసారి. కానీ మీకు ఎలాంటి న్యాయం జరగలేదండి. మేము లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి, ప్రజా దర్బారికి కూడా వెళ్ళాం. కానీ లోకేష్ గారు కూడా ఆ మేడికొండ పోలీస్ స్టేషన్కే పంపించారండి. పంపించిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ జడ్జి దగ్గరికి కోర్టుకు పంపించారండి. ఆ కక్షతో నా కూతుర్ని అల్లుని ఇలా చేశారండి. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు ఫైనల్గా? ఏం కోరుకుంటున్నాను, నాకు ఉంటాను, నా నేడు ఉండాలి, నాకు ఇల్లు అనేది ఉండాలండి. నా భర్త ద్వారా నా యాక్సిడెంట్ చనిపోయినందుకు వచ్చిన డబ్బులు నాకు కావాలండి. మరి నేను నాకు బతకడానికంటూ ఆధారం ఉండాలి కదండి. మీ ఇల్లు కూడా లాగేసుకున్నాడు? లాగేసుకున్నాడు. నా భర్త నేనే కట్టుకున్నామండి ఇల్లు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు 13.5 లక్షలు కూడా కాజేశాడండి. మీకు ఇప్పుడు ఉండటానికి కనీసం నీడ కూడా లేదు? లేదు, నేను రోడ్డు మీద ఉన్నానండి. ఇప్పుడు నేను ఎన్నాళ్ళని ఎవరింట్లో ఉండేనండి. నాకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నానండి.